హర్యానా ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందా? బీహార్ ఎన్నికల ముంగిట రాహుల్ ఈసీపై ఎందుకు ఆరోపణలు గుప్పించారు? రాహుల్ వ్యాఖ్యలకు ఈసీ బీజేపీ కౌంటర్ ఏంటి? లోక్సభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ పై మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. ఓట్ల దొంగలను ఎన్నికల కమిషన్ కాపాడుతూ ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తోందని మండిపడ్డారు. ఓట్ చోరీ అంశంపై ప్రజెంటేషన్ ఇచ్చిన రాహుల్ గాంధీ హర్యానాలో భారీ స్థాయిలో ఓట్లు గల్లంతయ్యాయని ఆరోపించారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలోనూ ఓట్ల చోరీ జరిగిందన్నారు. We got a lot of complaints in Haryana from our candidates that something was wrong, something was not working. Their predictions all went upside down. We had experienced this in Madhya Pradesh, experienced it in Chhattisgarh, Maharashtra, but we decided to zoom into Haryana. హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయని, అయినా ఫలితాలు తారుమారయ్యాయన్నారు. హర్యానాలో మొత్తం 2 కోట్ల ఓటర్లు ఉన్నప్పుడు 25 లక్షల ఓట్లు దొంగిలించారని రాహుల్ చెప్పారు. పోస్టల్ బ్యాలెట్లలో కూడా కాంగ్రెస్ కు ఆధిక్యం కనిపించింది, కానీ ఫలితాలు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వచ్చాయన్నారు. ప్రత్యేకంగా బ్రెజిల్ కు చెందిన ఒక మోడల్ ఫోటోను ఉపయోగించి 10 బూత్లలో 22 సార్లు ఓటు వేయించారని ఉదాహరణగా రాహుల్ చెప్పారు. All polls pointed to a Congress victory. These are exit polls that we have on the screen. 5 top exit polls after the elections have taken place are saying Congress is sweeping from 58, 54 to 62 seats. Some are giving BJP 20, some are giving BJP 28, but it's very clear that this is a massive sweep. The other thing that was surprising to us was that for the first time in Haryana's electoral history ever, postal votes were different than the actual voting. She's a Brazilian model. That's a stock photograph, and she is one of 25 lakh such records in Haryana. కాగా రాహుల్ వ్యాఖ్యలకు ఎన్నికల సంఘం కౌంటర్ ఇచ్చింది. గతేడాది హర్యానా ఎన్నికలకు ముందు ఓటరు జాబితాపై కాంగ్రెస్ నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాలేదని తెలిపింది. జాబితా కాపీలు అందరికీ ఇచ్చామని, డూప్లికేట్లపై ఎందుకు అప్పీల్ చేయలేదని నిలదీసింది. రాహుల్ సర్ను సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా అని ఈసీ ప్రశ్నించింది. ఈ ఆరోపణలు నిరాధారమని, రుజువులతో అఫిడవిట్ ఇవ్వాలని, లేదంటే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. రాహుల్ చేసిన ఆరోపణలను రిజిజు తోసిపుచ్చారు. హర్యానాలో నకిలీ ఓట్లున్నాయని రాహుల్ చెప్పడాన్ని రాజకీయ ఉద్దేశాలతో అల్లిన డ్రామాగా ఆయన అభివర్ణించారు. రాహుల్ గాంధీ విదేశీ పర్యటనల్లో సమాచారం సేకరించి దాన్ని ఇండియాలో వర్తింపజేయాలని చూస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో ఓటమిని కప్పిపుచ్చుకునేందుకే రాహుల్ అబద్దాలను వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు. బీహార్ ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని ఎద్దేవా చేశారు. नकली फोटोग्राफ, नकली नाम, नकली इश्यू लेकर के राहुल गांधी और कांग्रेस पार्टी समय समय में बोलते रहते हैं, आप सबको अच्छी तरह से मालूम है. आज उन्होंने बिहार में 2 दिन बाद पोलिंग होगा और उससे हट करके हरियाणा का कहानी सुना रहे थे. इससे साफ मालूम हो गया कि बिहार में तो कुछ बचा नहीं है, इसलिए ध्यान को भटकाने के लिए हरियाणा के इशू को लेके आ रहे हैं और फजूल के बातें लेकर के एक प्रस्तुतिकरण किया है. मैं उस पे नहीं जाना चाहता हूं, बिकॉज सब फर्जी था और कुछ विदेशी महिला का नाम जिक्र कर रहे थे वो. अब चुनाव के समय वो विदेश जाता है, पार्लियामेंट चलते समय राहुल गांधी छुपके से कंबोडिया निकल जाता है, थाईलैंड निकल जाता है. बिहार में चुनाव प्रचार चल रहा है, वो कोलंबिया चले गए. तो वो विदेश जाते रहते हैं, तो उसको विदेश से जो उसको प्रेरणा मिलता है. మొత్తానికి బీహార్ ఎన్నికలకు ముందు రాహుల్ చేసిన ఈ ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.